వెంకటేశ్వర స్వామికి బోర్డు మెంబర్గా, మీరు రీల్ దేవుడు అంటే మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు, కొద్దిగా ఆయన దగ్గర ఉన్నట్టు నాకు విన్నాను. మీ ఇద్దరు ఇలా అంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళారు కదండి, అప్పుడు ఏమనిపించింది సార్? ఏమన్నా మార్పులు ఎందుకంటే మేము మెట్ల దారి వెళ్ళేటప్పుడు మాకు కొంచెం మార్పులు డిస్కషన్ చేశారు. సో అప్పుడు ఇవి డెవలప్ చేయాలి మెట్ల దారి, ఎందుకంటే వెళ్ళే వాళ్ళు కూర్చోవాలి, అక్కడ బాగుండాలి, ప్రతిదీ కూడా కొంచెం స్టోన్ తో చేయాలి, ఇవన్నీ డిస్కషన్ అయింది. అప్పుడు ఏంటంటే ఆ గోపురాలు ఉన్నాయి కదండి, ఆ గోపురాల షాప్స్ ఉన్నాయి, మేబీ ఆ గోపురాలు అంతా మళ్ళీ మనం కొంచెం రినోవేట్ చేసేసి అది బ్యూటిఫుల్ గా దానికి ఆ గోపురానికి ఉన్న చరిత్రని మనం పక్కన రాసి హిస్టరీ తెలియాలి అందరికి, గోపురం ఏంటనేది. ఆ లోపల ఉన్న షాప్స్ అన్ని ఒక ప్లేస్ క్రియేట్ చేసి అక్కడే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ గా, వాళ్ళకి అక్కడ గాలి రాదు ఏమి రాదు, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కూడా ఒక మంచి షాప్స్ స్టోన్ లోనే చేసి, అది ఫారెస్ట్ పర్మిషన్ కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం ఉన్న ప్లేస్ లో ఏది చేయగలం అనేది చేసి ఆ మెట్ల దారి చేసేటప్పుడు అప్పుడు మనకేం చాలా చేయాల్సి ఉందండి. అంటే నేను చెప్పడం కూడా కొన్ని డ్రాయింగ్స్ చేసి కొన్ని ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే చాలా మంది మెట్ల దారి ప్రిఫర్ చేస్తారు వెళ్ళడానికి. చెప్పారండి ఇదైతే బాగుంటుంది, ఎందుకంటే పక్కన మీరు ఉన్నారు కదా. గోపురం విషయంతో డిస్కషన్ వచ్చిందండి, డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఆయన మనకి, ఎందుకంటే మాకు ఇద్దరికి ఒక వ్యూ లో ఉంటుంది డిస్కషన్, ఒక వ్యూ లో డిస్కస్ చేస్తాం, ఆలోచనల విధానం ఒకేలా ఉంటుంది. సో ఆయన కూడా ఎక్కువగా పబ్లిక్ లోకి వెళ్ళాలని నా వల్ల స్టాంపేడ్ అయిపోతుందని చెప్పి కూడా ఆయన కొన్ని బయటకు రావడం కూడా మానేశారు ఆయన. సో ఎందుకంటే మేము నడిచేటప్పుడే మీకు ఎంత క్రౌడ్ ఉంటుంది, అదే ఆయన 10 రోజులు ఫాస్టింగ్ లో ఉన్నారు, నడవలేకపోతే వీక్నెస్ అయినా కూడా దేవుడు ఆ టైంలో ఆయన నాతో మేము వెళ్ళడం, ఆయన నాకు చెప్పడం, దాని తర్వాత మెంబర్ రావడం అన్ని జరిగాయండి. సో అప్పటి వరకు ఎన్ని క్లారిటీ అండి. సో బట్ ఏంటంటే మెటల్ దారి ఒకటిను అండ్ ఫ్రంట్ మన ఆర్చ్ అండ్ కొన్ని ఏరియాస్ అన్ని కొంచెం ఫోకస్ చేయండి, డెవలప్ చేయాలి కదా, బాగా కనిపించేటట్టు. అక్కడక్కడ ఉన్న టెంపుల్ బస్సులు అప్పటి నుంచి ఒకేలా ఉన్నాయి, దానికి ఏదైనా కొంచెం ఆ పెయింటింగ్ ఆర్ట్ వర్క్ ఏదైనా బస్సుల పైన బస్సు పైన దేవుడికి సంబంధించి చేస్తే కలర్ఫుల్ గా బాగుంటాయి. అంటే చూడడానికి భయపడాలండి, ట్రెడిషనల్ అంటే అంతా చెప్పులు వేసుకొని వెళ్ళాలా, కొండ ఎక్కిన వెంటనే మేము చెప్పులే లేకుండా మైండ్ తీసుకొని రావాలి. గుడి దగ్గర కాదండి, బయటే. ఆ రకంగా ఎక్కడ చూస్తే అక్కడ ముగ్గులు వేయాలి, ఇవన్నీ చాలా ఉన్నాయండి. మనం అనుకుంటాం చేయలేమని ఏమీ లేదు. అసలు బోర్డు మెంబర్ పవన్ కళ్యాణ్ మీకు ఎలా ప్రపోజ్ చేశారని అంటే టాక్ అంటే ఇక్కడ ఫ్లైట్ లో జరిగినట్టు నాకు విన్నానండి సార్. లేదంటే ఏంటంటే ఆయన మనసులో ఉంది, నేను ఎందుకంటే రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అసలు ఏమాత్రం అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారండి, నేనైపోతున్నాను చెప్పారండి అందరికి. అండ్ అడ్వాన్స్ అది కంగ్రాచులేషన్స్ అని అలా పెట్టారండి అందరూ కూడా. తెలుస్తారు ఎవరు మేము ఎవరో ఆశ్చర్యపోయాం, ఎవరి ఆనంద సాయి గారిని ఎత్తుక్కోవాల్సి వచ్చిందండి. అంటే ఆయన అంటే ఎలా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మనసులో ఉంది. నేను ఎప్పుడు దేనికి నేనేమైనా అడగను కూడా. సో నాకు దేవుడు రాసి పెట్టారు అనేది ఉంటుంది. బట్ ఆయన మనసులో వచ్చి ఆయన చెప్పారు నాకే. నేను ఇమ్మీడియట్ గా నేను వెరీ హ్యాపీ టు ఆయన హక్ చేసుకొని చెప్తే ఒకటే మాట, నేను ఎట్లా చెప్పాను, నాకు మేబీ దేవుడు చేయించుకున్నాడు, అదే నీకు చెప్తాను, నాకు నువ్వు చెప్పక్కర్లే దేవుడికి చెప్పాను. సో ఇదొక అంటే నాకు దీని ముందు నేను చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో ఫేస్ చేశానండి. అంటే మనం అడిగిన దానికి ఆన్సర్ ఉండదు, వాళ్ళు ఒకటి చెప్తారు, డిలే అవుతూ ఉంటుంది, ఆ టెంపుల్ ముందుకెళ్దు, రీజన్ చెప్తారు, లేదంటే ఇంకా దేవుడు అనుకోలేదంటారు, పాపం డోనర్స్ డబ్బులు పెడతారు, వాళ్ళు పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి ఇట్లాంటివన్నీ చూసి నాకు ఆ ఇబ్బంది అనిపించింది. బట్ అప్పుడే నేను వచ్చేసాను బయటికి. పూర్వం ఇది అంజనాద్రి ముందండి, అదే లాస్ట్ గవర్నమెంట్ లో. లాస్ట్ గవర్నమెంట్. సో
అది ప్యూర్ గా వాళ్ళు నాకు టెంపుల్ అథారిటీ నా వర్క్ చూసి పిలిచారు. ఇక్కడ ఎక్కడ పొలిటికల్ ఏం కాదండి, నాకు టెంపుల్ నా వర్క్ చూసుకుని పిలిచారు. నేను అడ్వైజర్ గా పనిచేసాను. జవహర్ రెడ్డి గారు ఉండేవారు. సో దాని తర్వాత నేను ఇప్పుడు అపాయింట్ అయిన తర్వాత నాకు అనిపించింది, సరే మళ్ళీ దేవుడు నాకు పిలిచారు అప్పుడు జరిగిన విషయానికి. సో ఇప్పుడు నాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంతా కొంచెం అండర్స్టాండింగ్ గా ఉన్నారు. ప్రతిది కూడా ఐడియాస్ అనేది రాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ పొజిషన్ అనేది బాగా ఒక ఏజ్ లైఫ్ లో అన్ని సెటిల్ అయిపోయి మనం ఇప్పుడు దేవుడికి సేవలు చేయాలనే పొజిషన్ లో ఉన్న పోస్ట్ అది. కొంతమందికి వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు నాకు ఏం చేయాలి, నా పిల్లలు చూసుకోవాలి నాకు ఉంటుంది. మేము పెద్ద ఇదేం కాదండి. నా లైఫ్ ఇస్ వెరీ సింపుల్. సో నేను ప్రతి డ్రాయింగ్ చేసేటప్పుడు కూడా ఏదో ఒక నాకు డబ్బులు వస్తుంటుంది. బట్ ఇక్కడ నేను టెంపుల్కి నేను సేవకుని వచ్చేసాను. బట్ నా టైం నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ప్లస్ నేను డ్రాయింగ్స్ వాళ్ళకి కావాల్సిన ఐడియాస్ అన్నీ ఇస్తాను. నేనేం అడగట్లేదు. దాని డబ్బులు నాకు అక్కర్లేదు. సోమవారిది మనకి సో సోమవారికి వేసే ఉండీలు వేసే డబ్బులు అక్కడ గుడికే ఉపయోగపడాలి, మన మనుషులకి ఎందుకండి. సో నాకేంటంటే అక్కడ ఇవన్నీ నేను చెప్పి వాళ్ళు కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒక సిస్టమ్ అండి. సో దీనివల్ల ఏంటంటే మనకి ఓవరాల్ గా కూడా ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే మనం ఏది తప్పు చేస్తే కూడా ఇప్పుడు ఒక పొజిషన్, ఇప్పుడు ఒక అర్చకుల్ని మనం అపాయింట్ చేస్తే స్వామివారి దగ్గర ఆయన ఏవి తప్పు చేసి పూజ చేసినా కూడా ఆయన కొడుతుంది. అది అందరికి చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అందరూ చెప్పిన వాళ్ళే, పెద్దవాళ్ళందరూ. విషయం ఏంటంటే మానవుడు చూడలేకపోయినా దేవుడు చూస్తుంటాడు. సో అవి జరుగుతాయండి. లేకపోతే మాకు జరగకపోతే మన జనరేషన్ జరుగుతుంది. అవన్నీ ఉంటాయి. సో ఇది అంత ఈజీగా తీసుకునే ఆయన స్వామివారి పిలవడం ఏంటి, నా అవన్నీ కరెక్ట్ గా జరుగుతుందా, నా గుడి చుట్టుపక్కల మీ వల్ల అయిన వరకు అంటే కంప్లీట్ గా మీ వల్ల అయిన వరకు అవ్వలేదా, నా మీద భారం వేసేయండి, నేను ముందుకు తీసుకెళ్తానని. అందువల్లనే మనం వచ్చాం. కారణాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. అది కరెక్ట్ గా యూజ్ చేసుకోకపోతే వాళ్ళ లైఫ్ అంతే. పుట్టిన వెంటనే వాళ్ళకి ఏం ప్రపంచం తెలియదు. వాళ్ళు ఎట్లా పెరుగుతారు, ఎట్లా ముందుకు వెళ్తారనే విషయం ఇక్కడ అంతే నాకు. సో మనం ఎంతవరకు మనం అనుకుంది రాకపోయినా మనం చేసి మన ట్రయల్ మనం చేయాలి, ప్రయత్నం 100% చేయాలి. సో నేను ఆ ప్రయత్నంలో ఉన్నా. నా వల్ల వరకు నేను కళ్యాణ్ గారు కూడా డెఫినెట్ గా ఆయన సపోర్ట్, సీఎం గారు కూడా డెఫినెట్ గా ఆయన సపోర్ట్లు ఉంటాయి. సో అసలు నాకున్న ఆర్ట్ ఫామ్ లో నేనేం చేయగలను. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రోల్స్ ఉంటాయి, వాళ్ళు ఆ రోల్స్ చేస్తారు. నాకు ఇచ్చిన రోల్ వరకు నేను కంప్లీట్ గా నా వల్ల ఏం చేయగలను అనేది. మళ్ళీ నేను అందరికీ ఎండ్ ఆఫ్ ది డే అందరూ దాని మీద ముందుకు తీసుకెళ్తారు. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ విషయం అండి. అంటే మీరు మాట్లాడిన నాకు భక్తి భావం రావాలి, అందం కనబడాలి, చూడగానే ఆహ్లాదకర వాతావరణం ఉండాలి అన్ని అనుకుంటున్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అలా అర్థమవుతుంది. నేను అట్లా అంటే మీరు క్లియర్ గా చెప్పగలరు. నాకు ఉన్నది ఏంటంటే నేను ఆర్ట్ ఫామ్ లో చెప్పగలను తప్ప నేను చెప్పడం లేదు. అది మీ యొక్క అంటే మీ యొక్క శక్తిని లేక మీకు ఆర్ట్ ద్వారా చూపించగలరు మీరు, అంతే. అది నేను చేయలేను. అందుకోసం ఎందుకంటే చెప్పడం అనేది వేరే, అంటే నాకు అంత డిఫికల్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం. మీరు స్పిరిచువల్ పర్సన్ గా ఉండక్కర్లేదు, చేసే పని కరెక్ట్ గా చేస్తే చాలు. సో దీంట్లో అంటే చాలా మనం సెలబ్రేట్ చేసుకునేంత పోస్ట్ కాదండి, రెస్పాన్సిబిలిటీ పోస్ట్. అది మనం గ్రహిస్తే ఇట్స్ అండ్ మా వల్ల ఈఓ గారికి, జేయూ గారికి, డిపార్ట్మెంట్ కి, చైర్మన్ గారికి సపోర్టివ్ గా ఉండాలి కరెక్ట్ గా. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన